కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకడి మండలంలోని ఆశ్రమ పాఠశాల బాలికలలో జరిగిన గత నెల 30 తారీఖు నాడు జరిగిన సంఘటన ఈరోజు ఒక విద్యార్థినిని బలి తీసుకున్నది. దీనికి పూర్తి బాధ్యత మాత్రం ఇది ప్రభుత్వ హత్యగా నేను ఈ సందర్భంగా భావిస్తున్నా. దాదాపుగా ఆ రోజు నాడు 50 నుంచి 70 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై చాలామంది విద్యార్థులలో హాస్పిటల్ పాలు కాగా, అందులో ఈరోజు శైలజ అనే అమ్మాయి, ఆమె నిమ్స్ హాస్పిటల్లో తుది శ్వాస ఇప్పుడే విడిచిందని సమాచారం తెలిసింది. కాబట్టి దీనిని ప్రభుత్వ హత్యగానే ఆదివాసీ హక్కుల పోరాట సమితి చెడుందెబ్బ భావిస్తున్నాం. ఆ పాప వాళ్ళ ఎవరికైతే విద్యార్థిని ఉన్నదో ఆ విద్యార్థిని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా 50 లక్షల ఎక్స్గ్రేసియా, అదేవిధంగా కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా వారికి ఇండ్లు కూడా కల్పించాలి. లేకుంటే మాత్రం ఆదివాసీ హక్కుల పోరాట సమితి చెడుందెబ్బ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిరసనకు దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.